ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. శుభమస్తు. నమస్కారం. ఇది కాస్త మనకి పెద్ద వీడియో, చివరిదాకా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ మనకి 10 లక్షల సబ్స్క్రైబర్స్ కావాలి, దానికి మీ తోడు కావాలన్నా. ఈరోజు ముఖ్య విషయం ఏంటంటే, మరి ఎక్కడ చూశారో తెలియదు, కొత్త కొత్త వింత పోకడలు ప్రారంభమవుతున్నాయి. వింత పోకడలు అంటే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్ పెరిగిపోవడం, ప్రతి ఒక్కడు పండితుడు అయిపోవడం వల్ల పనికిరానటువంటి చెత్త మొత్తం తీసుకొచ్చేసి దాంట్లో పెట్టడం. దాని అంటే జుగుప్సాగర వీడియోలు ఉంటున్నాయి, దరిద్ర వీడియోలు ఉంటున్నాయి, దొంగతనం ఎలా చేయొచ్చు ఉంటున్నాయి, సినిమాలు ఉంటున్నాయి, మంచివి ఉంటున్నాయి, ప్రవచనాలు ఉంటున్నాయి, భగవద్గీతలు ఉంటున్నాయి, రామాయణాలు ఉంటున్నాయి. అలా అందులో కొన్ని చెత్త చెదారం కూడా వస్తుంది. అటువంటి చెత్త చెదారం లాంటి ఒక చిన్న కామెంట్ నాకు వచ్చింది. అదేమిటంటే, గురుగారు కొంతమంది ఇళ్లలో గుడ్ల గూబని పెడుతున్నారట దేవుడి గదిలో. గుడ్ల గూబల్ని, కాకుల్ని, మరి శనీశ్వరుడి వాహనం కాకే కదా, లక్ష్మీదేవి పక్కన ఉండేది ఐరావతం, మరి ఆ ఏనుగు తీసుకొచ్చి పెట్టేద్దామా? ఇంద్రుడి యొక్క వాహనం ఐరావతం కదా, మరి అది తీసుకొచ్చి పెడదామా? మరి తామరపూల మీద దేవుడిని రోజు కూర్చోబెడదామా? ఇవన్నీ కూడా ఎవరు చెప్తున్నారు మీకు నాకు అర్థం కావట్లేదు. మరి ఆ చెప్పే దరిద్రులు ఎవరో నాకు అర్థం కావట్లేదు. కానీ వాళ్ళ ఇంట్లో గుడ్ల గుబ్బం పెట్టుకోమని చెప్పండి. ఇంటిలో ఎట్టి పరిస్థితుల్లో వికృతాకారమైనటువంటివి, శాస్త్రములో చెప్పబడినటువంటి వస్తువులు మనం పెట్టుకోకూడదు. ముఖ్యంగా గుడ్ల గుబ్బ పక్షి బొమ్మ పెట్టుకుంటే మీకు మంచిదని ఈ తమిళనాడు దగ్గర జరిగేటువంటి కొన్ని విచిత్రమైన పోకళ్ళు కొన్ని ఉంటాయి. అటువంటివన్నీ ఫాలో అవద్దు మనం. గుడ్ల గుబ్బ ఫోటో అనేది మన ఇంట్లో పనికిరాదు. కాకి ఫోటో ఇంట్లో పనికిరాదు. అది సినిమాల్లో కామెడీకి పనికొస్తుంది తప్ప మన ఇండ్లలో పెట్టుకోవడానికి అది పూజన కాదు. అసలు లక్ష్మీదేవికి గుడ్ల గుబ్బకి సంబంధమే లేదు. అసలు ఎందుకు దాని గురించి మీరు ఆలోచన అర్థం కాలేదు. అమ్మవారు పద్మాసనే పద్మప్రియే పద్మిని పద్మహస్తే. అమ్మవారి ఆసనం పద్మము అంటే తామర పువ్వు. అదే గుడ్ల గుబ్బని ఒకటి చెప్పాడు. అమ్మవారి ఆయుధం కూడా కాదు. అమ్మవారి ఆయుధం బాణము, తర్వాత అమ్మవారికి శంఖము కూడా అమ్మవారి ఆయుధమే. శంఖము, చక్రము, గద ఉంది, పద్మం ఉంది. ఇవి అమ్మవారి ఆయుధాలు. ఖడ్గము, శూలం ఉంది అమ్మవారికి. మరి పోనీ అది గుడ్ల గుబ్బ ఆయుధం కూడా కాదు. మరి అలాంటప్పుడు ఎందుకు దాన్ని పెడుతున్నారు? ఎట్టి పరిస్థితుల్లో మీరు లక్ష్మీదేవి ప్రీతి కొరకు గుడ్ల గుబ్బ బొమ్మ పెట్టుకుంటే మంచిదా అనేటువంటి ప్రశ్నకి సమాధానం, గుడ్ల గుబ్బ పెట్టుకుంటే అమ్మవారు తిరిగి వెళ్ళిపోతుంది, మీ ఇష్టం. దరిద్ర దేవతకి తార్కాణం, దరిద్ర దేవతకి అనుకూలత కలిగిస్తుంది. కాబట్టి గుడ్ల గుబ్బ ప్రవేశమే మీకు నష్టం. అంటే గుడ్ల గుబ్బ పెట్టుకొని ఎందుకు పూజ చేసుకుంటారు? అటువంటి ఫోటోలు కానీ, అటువంటి విగ్రహాలు కానీ మన ఇళ్లలో ఉండకూడదు. అది గుర్తుపెట్టుకోండి. అలాగే మృగాల రూపమైనటువంటి కొన్ని పెడతారు, సింహం ఇట్లా నోరు తెరిచినట్టుగా. అలాంటివి కూడా మన ఇళ్లల్లో ఉండకూడదు. అది ఇబ్బంది కలిగిస్తుంది, నష్టాన్ని కలిగిస్తుంది. ఈ విషయాన్ని గమనించుకోండి. అనవసరమైనటువంటి పెట్టుకోవడం మంచిది కాదు. అలాగే కొంతమంది వచ్చేసి మనకి ఆ మధ్య శనీశ్వర టెంపుల్కి వెళ్తే ఒక బొమ్మ ఇస్తాడు, నల్ల బొమ్మ. దానికి 2 చేతులు ఉంటాయి వేలాడదీసినట్టుగా. ఆ బొమ్మ 2 కాళ్ళు ఉంటాయి. ఆ బొమ్మ తీసుకొచ్చి ఇంటి ముందర పెడతారు. ఎవరు చెప్పారు అలా పెట్టమని మీకు? ఏ సూర్యుని బొమ్మ పెట్టుకోండి, సూర్య యంత్రం పెట్టుకోండి. ఎక్కడన్నా క్షేత్రానికి వెళ్తే అక్కడ ఇచ్చినటువంటి అమ్మవారి పాదాలు తీసినటువంటి కొబ్బరికాయ తీసుకొచ్చి మన ఇంటికి గుమ్మాన్ని కట్టండి. ఇది వాస్తు దోషాన్ని తొలగించేటువంటి అవకాశం తప్ప ఇటువంటి మనకి మృగములు, సింహాలు తలకాయలు పెట్టుకోవడం అనేది మంచిది కాదు. అది గుర్తుపెట్టుకోండి. కొద్దిమంది వచ్చేసి ఈ మధ్య విపరీతమైనటువంటి స్థితి, చుక్కల తాబేలు ఇంట్లో ఉండవచ్చా? ఎవరు చెప్పాడు తాబేలు ఇంట్లో ఉండమని? తాబేలు మీ ఇంట్లో ఉంటే మంచి చుక్కల తాబేలు ఉంటే, స్టార్ తాబేలు ఉంటే మీ ఇంట్లో కోటీశ్వరులు అవుతారు. కొన్ని వందల మంది ఇళ్లలో ఉన్నాయి. ఎందుకు అవుతాయి అవన్నీ మనకి వాటి స్వతంత్రతని అవి కోల్పోతున్నట్టే. ఆ స్వతంత్రతని వాటి యొక్క న్యాచురల్గా ఉండేటువంటి, అంటే ప్రకృతి నిబద్ధంగా ఉండేటువంటి ఆ యొక్క తత్వాన్ని మనం వాటికి హింస పెడుతున్నాం. లేదంటే మంచి గడ్డి పెడుతున్నాం. అవి ఏళ్లల్లో ఈదుకుంటూ, ఇప్పుడు జైల్లో 4 గోళ్ల మధ్యలో వేసావు, జైలు మీకు మంచి అన్నం పెడుతున్నామండి, రోజు చికెన్ మటన్ పెడుతున్నామండి అండి, వాడు 4 గోళ్ల మధ్య పెడితే వాడు 2 ఏళ్ళ తర్వాత పిచ్చోడు అయిపోతాడు. అలాగే ఆ జీవరాశులకి వాటికి ఆ నదిలోనూ ఆ యొక్క బావిలోనూ ఉంటూ అవి సరదాగా ఆడుకుంటూ సరదాగా 1 కాస్త 4, 4 కాస్త 10 అవుతాయి. వాటి ప్రకృతితో మమేకమైనటువంటివి జీవరాశులను తీసుకొచ్చి మనం హింస పెట్టడం అనేది మనకి నష్టాన్ని కలిగిస్తుంది. గుర్తుపెట్టుకోండి. కాబట్టి గుడ్ల గూబలు, పక్షి బొమ్మలు, కాకి బొమ్మలు, తర్వాత ఇంకే రకరకాల బొమ్మలు, మృగాల బొమ్మలు, జింకల తలకాయ బొమ్మ, లేడి తలకాయ బొమ్మ, నేను మహారాజులుగా ఉన్నాను, అవి క్షత్రియుల ఇళ్లలో ఒకప్పుడు రాజు యొక్క దర్పాన్ని ప్రదర్శించడానికి ఆయన ఒక మందిరంలో, దానికి ఒక మందిరం వేరే ఉండేది. అనేక రకాల మృగాల తలలు తీసుకొచ్చి నరికేసి అక్కడ పెట్టేవాళ్ళు. అదొక మందిరం. అంతప్ప వాళ్ళు నివసించే దాంట్లో ఎప్పుడు పెట్టుకోలేదు. ఇది గమనించుకోండి. కాబట్టి మీరందరూ కూడా ఇటువంటివి పటాలు పెట్టుకోవడం మంచిది కాదు. అది ప్రమాదాన్ని కలిగిస్తుంది.
అంటే భగవంతుని యొక్క స్వరూపాన్ని ఉన్నటువంటి అమ్మవారిని పెట్టుకోండి. హాయిగా అమ్మవారు మన సాక్షాత్ వస్తుంది. తప్పకుండా లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి, శివాష్టోత్తరం చదువుకోండి, నారాయణ అష్టోత్తరం చదువుకోండి. అనుకూలంగా ఉంది తప్ప ఇటువంటి పెట్టుకొని మీరు ప్రమాదంలో పడకూడదు, నష్టాన్ని కొని తెచ్చుకోకండి. శుభమస్తు. అఖండాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. నమస్కారం. తప్పక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రేమతో మీ కిరణ్ శర్మ.